బాపట్ల కలెక్టరేట్లో నిర్వహించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ పాషా ప్రజలకి సూచించారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి కలెక్టర్ రంజిత్ పాషా మెగా చెక్కుని అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ పాషా మాట్లాడుతూ జిల్లాలో జగనన్న విద్యా దీవెన కార్యక్రమం కింద 22,246 మంది విద్యార్థులకి 19,944 మంది తల్లులకు 21.88 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించామన్నారు. జగనన్న విద్యా దీవెన కార్యక్రమం విద్యార్థులకు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని తల్లులు సక్రమంగా వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. మీ జగనన్న చేస్తా ఉన్న పథకం ఆ పిల్లలకు ఒక పిల్లల కింద వసతి దీవెన కింద ఇంటి డబ్బులు జగనిస్తా ఉన్నాడు అని అంటే రాష్ట్రానికి కూడా చెప్తా ఉన్నా. ఈరోజు పిల్లల చదువుల మీద మనం చేస్తా ఉన్న ఖర్చులు చల్లని దీవెనలతో ఈరోజు మరో మంచి కార్యక్రమం మన కొవ్వూరులో ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. దాదాపుగా 9.95 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు దాదాపుగా 703 కోట్ల రూపాయలు 8,91,150 మంది వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేసే ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ నుంచి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇక్కడ మీ అందరి ముందర నిమిషాలు మాట్లాడేటప్పుడు మన సమాజంలో తరతరాలుగా కూడా పేదరికంలో మగ్గిపోతా ఉన్న కుటుంబాలు చాలా ఉన్నాయి. తరతరాలుగా కూడా పేదరికంతో వెనుకబడిన కులాల కుటుంబాలు ఆ కుటుంబాలు తరదాతలు మారాలి, ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటికి రావాలి అని చెప్పి ఈ జ్ఞానం లేని వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. ఈరోజు వాదన చేశారు. దేశంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడగా ప్రోత్సహిస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఈరోజు మీ అన్న ప్రభుత్వమే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తా ఉన్నాము అని చెప్పి డిగ్రీ